అస్సలాముఅలైకుం హలో ఫ్రెండ్ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను నా ఛానల్ చూస్తుంటే అందరూ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళైతే సపోర్ట్ చేయండి ఈరోజు నేను ఒక విషయం మీతో మాట్లాడడానికి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఒక బ్రదర్ ఒక చిన్న షార్ట్ పెట్టారు ఆడవాళ్ళు డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారు మగవాడు ఆడదాని కోసం కాలు మొక్కుతాడని అయితే ఇది నిజమా వాస్తవమా ఇది రెండు ఒక ఫస్ట్ ఆడమే గురించి చెప్దాం ఆడది డబ్బు కోసం ఎందుకు దిగజారుతుంది అంటే దానికి అర్థాలు ఉన్నాయి చెప్తాను మీకు ఆడదాం పెళ్ళి అమ్మ నాన్న మనకు ఒక ఇంటికి పెళ్లి చేసి ఇస్తారు అప్పుడేమో మన అమ్మ నాన్న మనకు మంచిగా వాళ్ళు కూడా కష్టపడి ఏదో మన పిల్లలకి పెద్దగా చేసి ఒక ఇంటికి ఇచ్చారు ఇచ్చినాక పిల్లలు పుడతారు పిల్లలు పుట్టినాక ఆ పిల్లలకు పోషించి చేసి ఆ భర్త సరిగా ఆమెకు డబ్బులు ఇవ్వక చేయక ఆమె ఇబ్బందులు పడుతుంటుంది అలాంటి పరిస్థితుల్లో స్కూల్స్కి వెళ్ళినప్పుడు పిల్లలు వాళ్ళ బర్త్డే పార్టీ వేరే పిల్లలు వచ్చి బర్త్డేలు చేసుకొని కేకులు కట్ చేసుకొని ఆ కొత్త బట్టలు తెచ్చి కొంచెం ఆరపాఠం చేస్తారు డబ్బున్నోళ్ళు వచ్చి అమ్మకు చెప్తారు అమ్మ ఏమో పరేషాన్ ఉంటుంది వాళ్ళ పిల్లలకు ఎలా చేయాలి భర్తకు చెప్తే భర్త ఇవాళ చాలా కొంతమంది భర్తలు భార్యలు కొడతారు తిడతారు తాగుతారు ఇంటికి పట్టించుకోరు అలాంటి పరిస్థితిలో ఆడది తప్పు చేయొద్దు కానీ అలాంటి పరిస్థితిలో మనం ఏదో ఒకటి మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ఆలోచించి సర్దుకొని పోవాలి కానీ ఎక్కడో లక్షల్లో వందల్లో కోట్లలో ఎక్కడో ఒక ఆడామె చేసి ఉండొచ్చు అది ఆమె తప్పు డబ్బు కోసం చేయదు పిల్లల కోసం చేసి ఉంటుంది అంతవరకే కానీ ఆడది ఆదిశక్తి అంటారు మీరైతే తెలుగులో ఆమె మొత్తం ఫ్యామిలీకి ఇల్లుకు భర్తకు పిల్లలకి అత్తమామకు అందరికీ సర్దుకొని పోయేదే ఆడది ఆడది అంటేనే ఆదిశక్తి తెలుగులో అంటారు ఉర్దూలో అయితే బీవీ ఘర్కి ఇజ్జత్ హై అప్ని అని అంటాం మేమైతే అంతవరకే కానీ ఆడదానికి కిరించపరచొద్దు బ్రదర్ తప్పుగా అన్నారు మీరైతే ఆ షాట్లో నాకు నచ్చలేదు ఎప్పటికైనా ఆడది డబ్బు కోసం దిగజారదు కాకపోతే పరిస్థితుల ప్రభావంతో ఏదో ఒక దాంతో చేస్తాడు మగాడు ఆడదానికి కాలు మొక్కే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే తన భార్యకు మంచిగా చూసుకోక ఆ భార్య ఇంట్లో ఉంటే కూడా ఆమె పట్టించుకోక బయట వెళ్ళి ఆ డబ్బులు గీబులు పెట్టి దానికి చూసుకుంటూ వాడు ఉంటాడు వాళ్ళు డబ్బులు ఏమంటారు డబ్బుల కోసం వీరి దగ్గర నుంచి డబ్బులు గుంజుతారు అంతవరకే భర్త భార్య ఇద్దరు మంచిగా చూసుకోవాలి ఒకరికొకరు సహాయంగా ఉండాలి తోడు నీడగా ఉండాలి ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి సర్దుకోవాలి మన పిల్లల భవిష్యత్తు ఆలోచించాలి ఈ జనరేషన్ ఎప్పటి నుంచి 2000 నుంచి అనుకుంటా సెకండ్ మ్యారేజ్లు ఇట్లాంటి రెండో పెళ్ళిళ్ళు అవతానికి దారి పిల్లలు భర్తలు మంచిగా లేక తాగి తిని ఇంటికి పట్టించుకోక ఇలాంటివి జరగబట్టే ఆడది అడ్డదారి తొక్కే దానికి వస్తుంది బయటికి అమ్మ నాన్న కూడా మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి తప్పు పిల్లలు లేటుగా వస్తే పట్టించుకుంటలేరు ఆ ఫోన్లు కొనిచ్చేస్తున్నారు ఆ ఫోన్లలో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా మీరు పట్టించుకుంటలేరు పిల్లలు టైంకి ఇంటికి వచ్చేటట్టు పిల్లలు ఇంటి వాళ్ళకు పట్టించుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు మరి ఈ టైంకి కాలేజీ నుంచి వెళ్ళినారా లేదా మరి ఇంత లేట్ ఎందుకైంది ఎక్కడ ఉన్నారు అని కనుక్కుంటలేరు వీళ్ళ పిచ్చి వీళ్ళకి వాళ్ళ పిచ్చి వాళ్ళకి అయిపోయింది ఫోన్లో వచ్చి ఒకటి చెడిపోయింది లోకం మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ముఖ్యంగా నేను అంటున్నా కదా ఈ యూట్యూబ్ కూడా నేను కూడా యూట్యూబ్ చేస్తున్నాను ఈ యూట్యూబ్ కూడా ఇలా చూసి మంచి వాళ్ళ యూట్యూబ్కి అయితే ప్రమోషన్లు ఎవ్వరు ఇస్తలేరు ఆ చెడ్డ యూట్యూబ్లోకే పైసలు వస్తున్నాయి లేదంటే ఆ సెలబ్రిటీలకు పైసలు వస్తున్నాయి ఏం లాభం మీరే చెప్పండి పేదవాళ్ళకు కొంచెం సహాయం చేయాలి ఆ ఛానల్ అని లేదు అలాంటి వాళ్ళకే వస్తున్నాయి అందుకోసమే నేను అంటున్నాను బ్రదర్ మీరు చెప్పింది వాస్తవమే కానీ ఎక్కువ వాస్తవం కాదు ఎక్కడో ఒకరు ఉంటారు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ చెడిపోతానికి కారణము భార్యాభర్తలు ఇద్దరు తప్పు వల్లనే సంసారాలు చెడిపోయి విడాకుల వరకు దారి వస్తుంది ఇలాంటి పరిస్థితి రాకుండా ఈ మొత్తం ఒకవేళ మీరు నా యూట్యూబ్ చూస్తే దీంతో అయినా సర్దుకుపోవాలని నేను మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్
కలిసిమెలిసి ఉండి మన పిల్లల భవిష్యత్తు ఆలోచించి వాళ్ళకు ఒక మంచి ఇంటికి ఇచ్చే ప్రయత్నం చేయాలి. మనం ఈరోజు ఎలా ఉన్నామో మన పిల్లలు రేపు వాళ్ళ పిల్లలతో అదే చేస్తారు ఫ్రెండ్స్. అందుకోసం అంటున్నాను, దయచేసి నా ఛానల్కి ఇంకా మీకు మంచి మంచి మాటలతో మీ ముందుకు నెక్స్ట్ వీడియోలో వస్తాను. అప్పటి వరకు నా వీడియోకు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే. అస్సలాము అలైకుం. బాయ్.